వేదాంతదేశిక యతీంద్ర కటాక్షలబ్ధత్రయ్యంతసారమణపద్యగుణం బుధాగ్ర్యం నారాయణాద్య యతిధుర్యకృపాభిషిక్తం శ్రీరంగనాథ యతిశేఖరం ఆశ్రయామః. శ్రీవెంకటాచలాధీశం శ్రియాఛాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. నిరుపమగుణసింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమవేద్యో నిస్తులో వెంకటేశ. నిజచరణ సమర్చాసక్త భక్తౌగరక్షి నివసతు హృదయే మే స్వాంగ్రి భక్తిన్ వితన్వన్. తిరుమల దివ్యక్షేత్రం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు శ్రీ వెంకటేశ్వరుడు స్వయం వ్యక్తంగా అవతరించినటువంటి ఈ పరమ పవిత్రమైన 7 కొండల పైన పూజ్యులు, పరమహంస పరివ్రాజకులు, అహోబిలమత పీఠాధిపతులు శ్రీమద్ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ పీఠాధిపతులు పరమ పూజనీయుల యొక్క సమక్షంలో ఈనాడు ఏకాదశి శ్రవణ నక్షత్రం, శ్రీవారి యొక్క జన్మ నక్షత్రం, ఈ పరమ పవిత్రమైన సమయంలో ఈ మహానుభావుడికి వైఖానస భగవత్శాస్త్రం పట్ల అత్యంత ప్రీతితో ఈ స్వామి సాన్నిధ్యంలో నిర్వహించబడటం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడు యొక్క పరమ అనుగ్రహంగాను, విఘ్నోమునుల యొక్క పరమ కృపగాను భావిస్తూ వారి శ్రీచరణాలకి పాదాభివందనం చేస్తూ ఒక 2 విషయాలు మాత్రం నేను ఇక్కడ మనవి చేస్తాను. సనాతన వేద భారతీయ సంస్కృతికి, ఈ దేవాలయ సంస్కృతి ఒక గొప్ప మగుటాయమానంగా సమాజాన్ని సంస్కారవంతంగా నడపడంలో ఒక బృహత్తరమైనటువంటి బాధ్యతను పోషిస్తున్నటువంటిది మనందరికీ విదితమే. ఈ వేద భారతీయ సంస్కృతికి దృశ్య రూపకాలుగా మన దేవాలయ సంస్కృతిని మనకి అందించినటువంటి మహానుభావుడు భగవాన్ శ్రీ విఘ్నోమునీంద్రులు. స్వయంభువ మనోకాలే యుగాదౌ శుక్లవత్సరే శ్రావణే శుక్ల పూర్ణిమా సోమవాసరే సింహలగ్నే చ సంయుక్తే భజే నైమిషమాగతం. శ్రావణ మాసం, శ్రవణ నక్షత్రం, స్వయంభూ మనోకాలంలో స్వయంగా శ్రీ మహావిష్ణు యొక్క అంశగా నైమిషారణ్యంలో అవతరించినటువంటి భగవాన్ శ్రీ విఘ్నోమునీంద్రులు భృగు, అత్రి, మరీచి, కశ్యప మహర్షుల ద్వారా సార్థకోటి ప్రమాణంగా అందించినటువంటి ఈ భగవత్ శాస్త్రాన్ని ఈ 4 మహర్షులు చాతుర్లక్ష ప్రమాణంగా సంక్షేపించి ఈ లోకానికి అందించి ఎంతో మహోపకారం చేశారు. వారు 197 కోట్ల సంవత్సరాల నాడు అవతరించారని, యుగాలకు పూర్వం ఈ జ్ఞానాన్ని అప్పుడే మనకు అందించాడని శాస్త్రాలు చెప్తున్నాయి. అటువంటి ఈ జ్ఞానం ఇన్ని సంవత్సరాలుగా ఈ లోకంలో ఆచరించబడుతూ, అనుష్ఠించబడుతూ మహానుభావులైనటువంటి పీఠాధిపతుల యొక్క ప్రోత్సాహంతో ఈ లోకంలో వెలుగు చూస్తూ ఆధ్యాత్మిక ప్రభలను ఈ ప్రపంచానికి విరజిమ్ము చెందదనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అటువంటి ఈ వైఖానస భగవత్శాస్త్ర విధిగా ఆరాధన స్వీకరిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వరుడు దర్శన మాత్రం చేతనే కోట్లాది మంది భక్తులకి పరమ అనుగ్రహాన్ని పంచుతూ ఈ తిరుమల క్షేత్రంపై అవతరించి వైఖానస ఆరాధనలు స్వీకరిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఈ క్షేత్రంలో రంగదాస స్వరరోహో బాలో 12 వార్షిక అన్నట్లుగా రంగదాసుడనే ఒక బాలుడు గోపీనాథుడమౌనుడి అనేటువంటి వైఖానసుడికి స్వామి దర్శనమిచ్చి నాటి నుండి నేటి వరకు అవిచ్ఛిన్నంగా పరంపరానుగతంగా వైఖానస భగవత్శాస్త్ర విధిగా ఆరాధనలు స్వీకరిస్తూ వైఖానస మునిశ్రేష్ఠ పూజితాయ శ్రీ వెంకటేశాయ నమః అంటూ ఈ ప్రమాణాలకి స్వామివారి యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రాలలో వైఖానస మఖారంభాయ నమః అనే నామాలతో ప్రతినిత్యం మా స్వామి స్మరించుకుంటూ ఈ ఐతిహ్యాన్ని మనందరికీ అవగతమవుతున్నది. అటువంటి స్వామి తిరుమల క్షేత్రానికి విచ్చేయగానే సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ విఘ్నసాది మునుల్ని రావించి మొట్టమొదటిగా ఇక్కడ బ్రహ్మోత్సవాన్ని జరిపినట్టుగా వరాహ పురాణం, భవిష్యోత్తర పురాణాల వల్ల మనకు తెలుస్తూ ఉన్నది.
சுவாமி நான் தெலுங்குல சொல்றது புரியுறதா? தமிழ்ல அவ்வளோ ஸ்பஷ்டமாக சொல்ல முடியாது, மன்னிக்கணும் தேவன். సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ మొట్టమొదటిసారిగా వికన సమాధిని రావించి ఇక్కడ బ్రహ్మోత్సవం జరిపినట్లుగా పురాణాల వల్ల తెలుస్తున్నది. కన్యామాసం గతే భానౌ ద్వితీయాయ జగత్పతే ధ్వజారోహణమాదాయ సాంకురార్పణమేవ చ వైఖానసమనుశ్చేష్టై పూజా మంత్రై ప్రకల్పితా అన్న పురాణ వచనం మూలమా இந்த விஷயம் நமக்கு బోధ ఆయన இருக்குது. అటువంటి స్వామి కన్యామాసంలో ద్వితీయ దినం రోజున అంకురార్పణ పూర్వకంగా నవాహ్నిక బ్రహ్మోత్సవాన్ని సంకల్పించి స్వామివారి యొక్క జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం రోజున అవబృదంతో ఈ గొప్ప మహా ఉత్కృష్టమైనటువంటి ఒక మహాయజ్ఞం ఉత్సవ యజ్ఞాన్ని నిర్వహించి సమస్త భక్తకోటికి అశ్వమేధ యజ్ఞ ఫలాన్ని అనుగ్రహించేటువంటి దిశగా ఆ మహానుభావుడు సంకల్పం చేసి ఈ బ్రహ్మోత్సవాన్ని నిర్వహించినట్టుగా ఇక్కడ ఐతిహ్యం. దానికి ఇదిగానే ప్రతి సంవత్సరము ఈ బ్రహ్మోత్సవాలలో ఒక బ్రహ్మ రథం స్వామివారి యొక్క ఉత్సవాల ముందు సాగుతూ సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ ద్వారా నిర్వహించినటువంటి ఈ ఉత్సవం కాలక్రమంలో ఎంతోమంది రాజులు, వీరగండ గోపాలుడు, శ్రీకృష్ణదేవరాయలు, తిరుమల రాయలు వంటి మహామహులు, చక్రవర్తులు సైతం వారి వారి యొక్క విజయయాత్రలకు చిహ్నంగా ఈ ఉత్సవాలను నడిపిస్తూ సంవత్సరానికి 11 బ్రహ్మోత్సవాలు జరిగేంత వరకు కూడా ఈ క్షేత్రంలో నడిచినట్టుగా చరిత్ర మనకు తెలియపరుస్తున్నది. అటువంటి ఈ తిరుమల దివ్యక్షేత్రంలో నాటికి నేటికి అవిచ్ఛిన్నంగా పరంపరానుగతంగా ఈ వైఖానస భగవచ్చాస్త్ర విధిగా ఆ స్వామివారి ఆరాధనలు స్వీకరిస్తూ ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు అన్న అన్నమయ్య వాక్యాలకు అనుగుణంగా ప్రతి వారికి సకల దేవతా స్వరూపుడుగా ఈ స్వామి గోచరిస్తూ ఉండటం చేతనే ఇక్కడ అన్ని పీఠాలతో పాటుగా అహోబిల మఠ పీఠాధిపతుల యొక్క కృపతోటి అన్నమాచార్య వారి యొక్క కీర్తన ద్వారా ఈ వేదాల సారాన్ని వేదవేద్యుడు ఈ వెంకటేశ్వరుడి సన్నిధిలో ఆవిష్కృతమవుతూ నేటికి సమాజాన్ని సంస్కారవంతంగా నడపడంలో ఒక ఆలయం ఒక బృహత్తరమైన బాధ్యతను పోషిస్తున్నది. ప్రతి గ్రామంలో సైతం ఒక దేవాలయం అక్కడ ఉన్నట్లుగా ఉనికిని మనకి వ్యక్తపరిచేటువంటి ఒక ఘంటానాదంతో ఆ స్వామి ఇక్కడ ఒక ఆలయం ఉన్నదనేటువంటి ఉనికిని సమాజానికి అందిస్తూ ప్రతినిత్యము సమాజంలో ఉండేటువంటి చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఒక దేవాలయంలో భగవంతుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు, నిత్యం చూస్తూ ఉంటాడు, ఆయన దయతోనే మనం జీవిస్తుంటాము అనేటువంటి ఒక సంస్కారాన్ని నేర్పిస్తూ ఈ మంగళ వాద్యాలు, చతుషష్ఠి కళలు కూడా ఈ వేదాలు ఆలయాన్ని ఆలంబన చేసుకునే మనకి ప్రవర్ధమానమవుతూ ఉన్న విషయం మనందరికీ విదితమే. అటువంటి ఈ క్షేత్రంలో తిరుమలలో కూడా స్వామివారికి ప్రతినిత్యము కోట్లాది మంది, వేలాది మంది భక్తులు ఆయన దర్శనం కోసం నిరీక్షిస్తూ క్షణమాత్రం దర్శనంతో పూర్ణ అనుగ్రహాన్ని వారి వద్ద నుండి స్వీకరించి పరమ సంతోషంతో తిరిగి వెళ్ళటం మనకి ఇక్కడ జోక్తమవుతూ ఉన్నది. ఋగ్వేద వచనానుసారం కూడా అరాయికానే వికటే గిరింగచ్చ సదాన్వే సిరింపిటచ్చ సత్వభిహి ద్వేభిష్ట చేతయాంసి అన్న ఋగ్వేద వాక్యానికి అనుగుణంగా ఈ వెంకటగిరి పర్వతానికి మాత్రమే ఉండేటువంటి ఆ శక్తి సర్వపాపాన్ని ప్రాహు కటిస్తాదహ ఉచ్యతే అన్నట్టుగా ఈ పర్వతానికే పాపాలని భస్మీపడనం చేసే శక్తి ఉన్నదని ఈ వేద వచనం. దానికి అనుగుణంగానే ఆ స్వయంవ్యక్త మూర్తి శ్రీమన్నారాయణుడు ఈ వెంకటగిరి పర్వతంపై అవతరించి శ్రీ వెంకటేశ్వరుడైనాడు. అలాగే అన్ని రకాల ప్రాచీన పీఠాలు కూడా వారి వారి శిష్య పరంపరలతో వారి వారి యొక్క త్యాగ గుణంతో వారంతా ఈ సమాజంలో భక్తి తత్పరతని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని నిరంతరం వారి పర్యటనల ద్వారా ఈ వయసులో కూడా వారు గ్రామాలు ఇక్కడ తిరుమల క్షేత్రం నుంచి దక్షిణ భారతదేశంలో నైమిసారణ్యంలో కూడా అహోబిల మఠాన్ని మేము దర్శించాం. దానికి స్వయంగా అక్కడికి వెళ్ళి ఈ రకంగా ఇలాంటి మహానుభావులు సత్పురుషుల వల్ల దైవే మానుషులపైన అన్నట్లుగా
దైవే మానుష రూపేణ అన్నట్లుగా ఈ మహానుభావులందరూ ఆ పరంపరని కొనసాగిస్తూ ఈ ఆధ్యాత్మిక ప్రభలను, ఈ వైదిక సాంప్రదాయాల్ని, వైదిక ధర్మాలని, ఆగమ శాస్త్రాన్ని ప్రవర్తమానం చేస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో ఈ దాసుడికి మీ ముందర ఒక 2 నిమిషాలు ప్రసంగించే భాగ్యం శ్రీవారి యొక్క అనుగ్రహంగా భావిస్తూ మీ చరణ సన్నిధికి శతధా ప్రణామాలు సమర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం తత్సత్. ஸ்ரீமான் பிரபாகராச்சாரிய சுவாமி இந்த வைகானச ஆசிரமம் முழுக்க இப்போ அவர் தான் பார்த்துட்டு இருக்கார். எங்களுக்கு ரொம்ப பிரியமானவர். வைகானச சாஸ்திரத்தில் நிறைய விஷயங்களை எல்லாருக்கும் சொல்லிகிட்டு இருக்கார். அதில் ஒரு பெரிய பாக்கியம் இன்னைக்கு அவர் எப்படி வேத பிரமாணம் அவலம்பிய அப்படின்னு விஷ்ணு பட்டாச்சாரிய சுவாமி சாதித்த மாதிரி ரிக்வேதத்தில் பிரவப்பாந்த மந்தசே தியாயசே மகேசூராஜ் விஷ்ணவே சாட்சத, விஷ்ணுவை எங்கே அர்ச்சனை பண்ணணும்னு சொல்லியிருக்கு. பிறகு அழிஷிங்கர் பூர்வாசிரமத்தில் முழுக்க ரிக்வேதம் முழுக்க சுவாமி பண்ணி வச்சு, யஜுர்வேதம் பண்ணி வச்சு, எங்கள் சூத்திரத்துக்கு கூட அழிஷிங்கருக்கு நன்னா தெரியும். அதனால் வேதத்தில் விஷ்ணுவை அர்ச்சனை பண்ணணும்னு சொல்லியிருக்கு. அதனால நாங்கள் இங்கே விஷ்ணுவை பூலோகத்தில் விஷ்ணுவை அர்ச்சனை பண்ணிட்டு இருக்கோம்னு எங்கள் மகாந்தர் பார்சாரதி பட்டா ஆக்குலமன்னாடு பார்சாரதி பட்டாச்சார சுவாமி, ஜெகநாத பட்டாச்சார சுவாமி, அவெல்லாம் இவர் தோப்பனார் தேசிக பட்டாச்சார சுவாமி, இவருடைய தாத்தா ஜெகநாத பட்டாச்சார சுவாமி, அவெல்லாம் நிறைய விஷயங்கள் எடுத்து சொல்லியிருக்காங்க. அப்படி அந்த விஷயங்கள்லாம் நாங்கள் கேட்டு தான் இன்றைக்கி பெருமாள் அர்ச்சிக்கிறதுனா எப்படி அப்படிங்கிறத பூர்ணமாக அர்ச்சிக்கணும் அப்படின்னு எல்லாருக்கும் விஞ்ஞாபனம் பண்ணிகிட்டு இருக்கோம். ஐஷிங்கர் பദ്ധதியில் அவர் அனுகிரகம் பண்ணது பெரிய பாக்கியம்.